భారత్పై అధిక సుంకాలు విధిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు గట్టి గుణపాఠం చెప్పేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే ప్రధాని మోదీ స్పష్టం చేశారు. భారత్ వ్యవసాయ ఉత్పత్తులను కాపాడడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో భారత్కు రష్యాతో పాటు చైనా అండగా నిలిచాయి. ట్రంప్ తీరును అటు పుతిన్, ఇటు జిన్పింగ్ తీవ్రంగా తప్పుపట్టారు. ట్రంప్ సుంకాలను దుర్వినియోగం చేస్తున్నారని చైనా విదేశాంగ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా టారిఫ్లను ఉమ్మడిగా ఎదుర్కోవాలని భారత్, రష్యా, చైనా నిర్ణయించగా ట్రంప్ బెదిరింపులకు లొంగరాదని భారత్లోని రాజకీయ పార్టీలు సహా పలు దేశాలు కేంద్రానికి సూచిస్తున్నాయి. రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్ ప్రపంచ దేశాలను టారిఫ్లతో బెంబేలెత్తిస్తున్నారు. రష్యాను బద్ధశత్రువుగా పరిగణిస్తున్న ట్రంప్ రష్యాతో సత్సంబంధాలను కొనసాగిస్తున్న భారత్పై కొరడా జులిపిస్తున్నారు. రష్యాతో వ్యాపార, వాణిజ్య సంబంధాలు పెట్టుకున్న, ముఖ్యంగా చమురు దిగుమతులు చేస్తున్న అన్ని దేశాలపై ట్రంప్ విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలోనే రష్యా నుంచి భారత్ చమురు దిగుమతి చేసుకుంటున్నందుకు భారత్పై మరో 25% అదనపు టారిఫ్లను విధించారు ట్రంప్. తొలుత 25%తో సరిపెట్టుకున్నాడనుకున్నప్పటికీ ఆ తర్వాత తాజాగా మరో 25% అదనపు వడ్డింపులు వడ్డించారు. ఫలితంగా భారత్పై 50% టారిఫ్ భారం పడింది. ఇది ఇక్కడితో ఆగేలా కనిపించట్లేదు. రష్యా నుంచి క్రూడాయిల్ కొనుగోలు చేసే దేశాలపై మరో విడత టారిఫ్ పెంచడానికి, ఆంక్షలు విధించడానికి అవకాశాలు లేకపోలేదని డొనాల్డ్ ట్రంప్ తాజాగా హెచ్చరించారు. సెకండరీ ఆంక్షలు మరింత కఠినంగా ఉంటాయని పేర్కొన్నారు. తాజాగా భారత్తో ట్రేడింగ్ చర్చలపై మరోసారి తన వైఖరిని బయటపెట్టారు డొనాల్డ్ ట్రంప్. టారిఫ్ అంశంపై భారత్తో కానీ, ఆ దేశ ప్రతినిధులతో కానీ చర్చించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. సుంకాల వివాదం ఉన్నంత వరకు భారత్తో ఎటువంటి ట్రేడ్ నెగోషియేషన్స్ కూడా ఉండబోవని స్పష్టం చేశారు. దేశ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తేల్చి చెబుతోంది. ట్రంప్ సుంకాల విషయంలో భారత్ దృఢంగా నిలబడితేనే ట్రంప్ వెనకడుగు వేస్తారన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.